ఫస్ట్గా అయితే మాత్రము ఇక్కడ పోలీస్ వెహికల్ అనేది పోతుంది. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఉగ్రరూపాలు ఉన్నప్పుడు ఆ ఫిగర్ అయితే పెట్టడం జరిగింది. దగ్గర నుంచి చూసుకుందాం. पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमावां पुष्पो पुष्पवान् प्रजावान् पशुमान् भवति। जय श्री राम, जय जय श्री राम। यो वां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति। जय श्री राम, जय श्री राम। ब्रह्माधिपति ब्रह्मणोपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवोम। श्री राम भक्त हनुमते नमः। धूपमार्ग्रापयामि। पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो वंशन्तगुंहसः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम मरानने। श्रीराम भक्त हनुमते नमो नमः। धूपमार्ग्रापयामि। याफलनेर्याफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रसूदास्तानो वंशन्तगुंहसः। चंदर भाई श्रीकृष्ण परब्रह्मणे नमो नमः। श्री सीता लक्ष्मण हनुमत् भरत शत्रुघ्न समेत श्री अयोध्या रामचंद्र स्वामिने नमो नमः। हनुमान् विजय धर्मस्य विजयोस्तु अधर्मस्य नाशोस्तु देशं निरपद्रवोस्तु सकल कल्याण समृद्धिरस्तु। ओम गुणात्मने चक्रवर्ती तनोजाय सार्वभौमाय मंगलम्।
गणङ्गोजनेन्द्राय गणे चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् అనేక యువకులతో ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 500 సంవత్సరాలుగా పోరాడైన అయోధ్య శ్రీరామ జన్మభూమికి నిదర్శనంగా ఈరోజు కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఎన్నో పోరాటాలకు నిశ్చితంగా ఈ యొక్క రామమందిరం నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క హిందూ యువకుడు కంగనబద్ధులై హిందుత్వ శక్తి ప్రదర్శన చేయాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది. ఇంకోటి దుష్టరక్షణ కోసం నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. హనుమాన్ ఈ యొక్క శోభయాత్ర మహాంకాళి దేవాలయం నుండి ఉర్సుగుట్ట రంగసాయిపేట్ ఈ యొక్క వరంగల్ చౌరస్తా మీదుగా వెంకటరమణ థియేటర్ కరీమాబాద్ ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. కాశీబుగ్గ చౌరస్తా పోచం మైదాన్ సర్కిల్ ఎంజిఎం మీదుగా హన్మకొండ చౌరస్తాలో హనుమద్గిరి హనుమాలయం దేవాలయం వరకు ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క శోభయాత్రకు ముఖ్య అతిథులుగా స్వామి ఉంటుంది. హిందుత్వం గురించి దానికి మనకు మార్గదర్శనం చేయడం జరుగుతుంది. 10,000 మంది యువకులు పాల్గొనడం జరుగుతుంది. దగ్గర 8 నుండి 9,000 బైకులు 4 వీలర్స్ కూడా పాల్గొనడం జరుగుతుంది. చూడు జై శ్రీరామ్, జై శ్రీరామ్, దేశ్ కబర్, దేశ్ కబర్, జై శ్రీరామ్. राम लक्ष्मण जान के जय बोलो हनुमान के, राम लक्ष्मण जान के जय बोलो हनुमान के, भारत माता के, भारत माता के. ఈ శోభయాత్రలో విచ్చేసినటువంటి ఆత్మీయ హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. విశ్వ హిందూ పరిషత్ వరంగల్ విభాగ్ కార్యదర్శి శ్రీ నందాల చంద్రబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే, జై శ్రీరామ్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి వరంగల్ మహానగర కార్యదర్శి శ్రీ శ్రీరామ్ ఉదయ్ కుమార్ గారిని ప్రారంభించాల్సి కోరుతున్నాను. మనోహర్ దాస్ గారు బట్టల బజార్ ఇప్పుడే దాటారు. ఇంకో 5 నిమిషాలలో ఈ వేదిక మీదకి దృశ్య పురాణ
निर्वचनीयमेकम् यं ब्रह्म शब्देन विनिर्दिशन्ते शैवायमेषं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ते बुद्धस्ततारं इति बौद्धजैना सत् श्री अकालेति चतिस्कसन्तः शास्त्रेति केचित् कतिचित् कुमारः स्वामेति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारम् स एक एव प्रभुरुद्वतीयः బంధువులందరికీ మరొక ఈ దేశాభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలని బజరంగ్ దళ్ కోరుకుంటుంది. అందుకొరకే దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్రను నిర్వహిస్తున్నాం. వరంగల్ మహానగరంలో ఏ దేవాలయానికి సమస్య వచ్చినా సామరస్యపూర్వకంగా కావచ్చు, కఠినంగా కావచ్చు, మరే రకంగానైనా ఆ సమస్యకు పరిష్కారం రూపంలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తుంది. ఈ మధ్యలో 100 ఎకరాలు ఉన్నటువంటి మన దేవాలయాల భూములను అనేక మంది దుర్మార్గులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు. కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తామో తెలుసుకుందాం. జై బజరంగి జై హనుమాన్, అందరం కూడా గట్టిగా చప్పట్లతో పాడదాం. జై బజరంగి జై హనుమాన్, వందే మాతరం జై శ్రీరామ్, జై బజరంగి జై హనుమాన్, వందే మాతరం జై శ్రీరామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, వందే మాతరం జై శ్రీరామ్. యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనము ఈ సంవత్సరం ఉజ్వలమైనటువంటి సంవత్సరం భారతదేశానికి సనాతన భారతీయ ధర్మంలో తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. శ్రీ రాధా మనోహర్ దాస్ ని వేదిక మీద విచ్చేసినట్టు శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని జ్యోతి ప్రజ్వల చేయాల్సిందిగా కోరుచున్నాను. స్వామివారికి ఈ కాచన త్వరగా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయించున్నాం. అలాగే మహంకాళి దేవాలయ కమిటీ వారు కూడా రావాల్సిందిగా కోరుచు. అలాగే మహంకాళి దేవాలయ కమిటీ వారిని స్వామీజీ ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అమ్మ జరగాలి.
నేను పబ్లిక్ విజువల్ కొడతా టైం లేదమ్మా. అలాగే ఏకే కన్స్ట్రక్షన్స్ వారు జై శ్రీరామ్, భారత్ మాతా కీ, హర 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 హర, జై శ్రీ మహంకాళి మాయి కీ, వరంగల్ భక్త బృంద కీ జై శ్రీరామ్. ప్రియా హిందూ బంధువులారా, ఈ వరంగల్ కి, ఈ హనుమత్ జయంతికి, హనుమత్ జయంతి ర్యాలీకి నాకు మీకు ఈ బంధం ఎప్పటిదో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ వేడిలో ఇంత వేడి కంపరం పుట్టేటువంటి పరిస్థితుల్లో కూడా చల్లగా హృదయాలకి ఆహ్లాదం కలిగిస్తూ, హిందువులకి చైతన్యాన్ని కలిగిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ శాఖ ఆధ్వర్యంలో అద్భుతంగా చాలా ఏళ్ళుగా, దాదాపు నేను 8-10 ఏళ్ళుగా ఈ కార్యక్రమానికి ఎప్పుడు హాజరవుతున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం శుద్ధం చేస్తూ, కొన్ని సందర్భాల్లో యుద్ధం చేస్తూ మనం కాపాడుకోవాలి. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 వందే 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 వందే. బంధుడు విజయాన్ని సాధించి వచ్చిన రోజు, సీతాదేవి లంకలో ఉంది అనేటువంటి విజయ వార్తని చెప్పిన రోజు. సమావేశానికి విచ్చేసినటువంటి అందరినీ జై శ్రీరామ్. ఇప్పుడు మొదటగా ఛత్రపతి శివాజీ మహారాజ్ బయలుదేరుతాడు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి బయలుదేరుతాడు. ఆ తర్వాత మనం పద్మాక్షి దేవాలయం వరకు కొనసాగుతుందని తెలియజేస్తూ మీ అందరూ ఆహ్వానితులే. జై శ్రీరామ్. अरे डैडी